ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గౌరవప్రదంగా తప్పుకోవాల్సిందిగా కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశించినట్లుగా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందుతోంది. అయితే ఈ ఆదేశాలను అయితే మరి నేరుగా అయితే ఆమెకు కాకుండా ఒక సీనియర్ మంత్రి ద్వారా చెప్పించినట్టుగా అయితే తెలుస్తా ఉంది. మరి ఆ సీనియర్ మంత్రి కొండా సురేఖను అయితే పిలుచుకొని ఇక మాట్లాడినట్టుగా కూడా తెలుస్తోంది. హైకమాండ్ ఆదేశాన్ని పాటించాల్సిందిగా ఆమెకు చెప్పినట్టుగా సమాచారం. మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చాలా సీరియస్ గా తీసుకున్న విషయం మనందరికీ తెలిసిందే. పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఇక క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అయినటువంటి మల్లు రవి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ వేర్వేరుగా అయితే అధిష్టానానికి నివేదికలు పంపారు. అయితే మరి గతంలో ఇలాంటి పరిస్థితి ఎదురైనప్పుడు ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క మరొక 2 మంత్రులు జోక్యం చేసుకున్నట్టు తెలుస్తోంది. మరి పార్టీకి నష్టం కాకూడదనేటువంటి కోణంలో వారు కలగజేసుకొని సమస్యను సమసిపోయేలాగా చేశారు అన్నట్టుగా కూడా తెలుస్తోంది. అయితే ఈసారి కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలు అటు పార్టీకి ఇటు ప్రభుత్వానికి మరొక వైపు ముఖ్యమంత్రి పరువుకు తీవ్రమైనటువంటి నష్టం చేకూర్చేలాగా ఉండడంతో అయితే మరిక అధిష్టానం చర్యలకు ఉపక్రమించింది. అయితే మరిక గతంలో సురేఖ వ్యవహారంలో కలగజేసుకున్నటువంటి సీనియర్ మంత్రికే అధిష్టానం అయితే నేరుగా మరి ఫోన్ చేసినట్టు తెలుస్తా ఉంది. మరి చర్యలు తీసుకునే కన్నా ఆమె గౌరవప్రదంగా తప్పుకుంటే బాగుంటుందని చెప్పేసి సలహా కూడా ఇచ్చినట్టు తెలుస్తా ఉంది. మరి దీంతో సదరు మంత్రి కొండా సురేఖను పిలిపించుకొని ఇక భేటీ కూడా అయ్యారు. అధిష్టానం వద్ద ఉన్నటువంటి అన్ని నివేదికల అంశాన్ని ఆమెకు వివరించడం జరిగింది. 1-2 రోజుల్లో అయితే సుమారుగా మరిక ఆ సమయం తీసుకొని కూడా మరి రాజీనామా సమర్పించాల్సిందిగా సురేఖకు సలహా ఇచ్చినట్టుగా అయితే సమాచారం అందుతుంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బలమైనటువంటి నేపథ్యం కలిగిన కొండా సురేఖకు ఈ దఫా ఏ ఎమ్మెల్యే నుంచి కూడా మరి మద్దతు లభించలేదని తెలుస్తోంది. మరి కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు పార్టీకి తీవ్ర నష్టం చేకూరుతూ ఉన్నటువంటి ఆ భావనలో అధిష్టానం ఉండటంతో ఎవరు కూడా సురేఖకు మద్దతు ఇవ్వడానికైతే ముందుకు రాలేదు. మరి ఆదివారం సురేఖ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా కలిసి అనేక అంశాలపైన వివరణ ఇచ్చేందుకు కూడా ప్రయత్నించిన మరి భేటీలో ఆమెకు అనుకూలమైనటువంటి హామీ రాలేదని సమాచారం. ఇక ఆలస్యం చేయకుండా సురేఖ పైన చర్యలు తీసుకునేందుకు కూడా అధిష్టానం తనదైనటువంటి శైలిలో అయితే ఆ బాధ్యతను సీనియర్ మంత్రికి అప్పగించినట్టు తెలుస్తోంది. మరి ఇక ఈ ఎపిసోడ్లో మరి మిగిలింది మంత్రి కొండా సురేఖ నిర్ణయం మాత్రమే అని చెప్పాలి.